వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు మందిరానికి పోతున్నావు గనుక, నువ్వు దేవుని యొక్క బిడ్డగా పరిగణించబడుతున్నావు గనుక, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ జీవించే జీవిత కాలంలో నీవు నీ సాక్ష్యాన్ని దేవునికి ఇష్టమైనట్లుగా కాపాడుకుంటూ బ్రతకాలి. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు ఎప్పుడు నా నిర్దోషమైన మార్గమును వివేకముతో ప్రవర్తించెదను. కీర్తనకారుడైన దావీదు అంటాడు, నాకు కనబడే మార్గాలు చాలా ఉన్నాయి. కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, సౌలు తరుముతున్నాడు కదా అని చెప్పని నా యొక్క సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ నేను బ్రతకడానికి ఇష్టపడడం లేదు. కష్టమైన, ఇబ్బంది అయినా, దేవా నిన్నెరిగి ఉన్నాడు కనుక నీవు సహాయం చేసే వరకు నీ మార్గాన్ని నేను విడిచిపెట్టనని అరణ్యములకు పరిగెత్తినటువంటి దావీదుని మనం చూస్తూ ఉన్నాం. అరణ్యములకు పరిగెత్తడానికి ఇష్టపడ్డాడు కానీ సౌలుకు లొంగిపోవడానికి అతడు ఇష్టపడలా. కనుక మన ప్రవర్తన విషయంలో, నిర్దోషమైనటువంటి మార్గం విషయంలో మనం ఎన్నుకొని నడవగలిగినటువంటి అనుభవంలో మనం ఉండాలి. కనుక మంచి మార్గంలో మనము వివేకము కలిగినటువంటి వారమై ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, మన దేవుని మందిరానికి పోయేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని అంటే మనలో ఉండాలి, వివేకం ఉండాలి. వివేకం లేకపోతే విలువ లేకుండా బతకాల్సిన పరిస్థితి. వివేకం అనేది ప్రతి మనిషికి కావాల్సిందే. వివేకము అని అంటే తెలివి. జాగ్రత్తగా నేను చేస్తుంది కరెక్టేనా, నేను వెళ్తున్న మార్గం సరైందేనా, నా మాట కరెక్టేనా, నా చూపు కరెక్టేనా, నా ఆలోచన కరెక్టేనా, నా నడవడిక కరెక్టేనా అని అనుకునేటువంటి వివేచన ప్రతి మనిషికి కూడా ఉండాలి. పైకి భక్తి గలవారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారముగా ఉండకూడదని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. ఏమంటాడు? పైకట్ట భక్తి కలిగిన వారమై ఉండి దానిలో ఉన్న శక్తిని అనుభవించినటువంటి వారు అనేక మంది ఉన్నారట. కానీ ఆ స్థానంలో ఉండాలని దేవుడు కోరుకోలేదు. మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అని అంటే మనలో ఉండాలి, వివేకం ఉండాలి. మంచేదో చెడేదో వివేచన జ్ఞానం ఉండాలి. వివేకం లేదు గనుకే సర్పం వచ్చి చెప్తా ఉంది, ఇదిగో మంచి తెలివినిచ్చే చెట్లు, మంచి ఫలాలు ఇవి అనగానే దేవుడి మాట ప్రక్కన పెట్టేసి అజ్ఞానపు తెలివితోటి ఆ పండును తిని పాపాన్ని మూటగట్టుకుంది ఆదాము హవ్వలో. కనుక వివేకము అనేది, వివేచన అనేది, తెలివి అనేది లేకుండా మనం వేసే అడుగు దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడిపించదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 9వ సామెతల గ్రంథం 10వ వచనం. 9వ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధత, దేవునిని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మన జ్ఞానానికి మూలం, మన తెలివికి మూలం, మన వివేచనకు మూలం. ఆయన యందు భయం లేకపోతే మనలో లోబడే తత్వం ఉండదు, క్రమంగా నడుచుకునే మనసు ఉండదు, వాక్యం వినే ఆలోచన కూడా ఉండదు. ఈ వివేచన, ఈ యొక్క జ్ఞానము రావాలంటే దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారముగా మనం ఉన్నామని ఎరిగి ఉండాలంటే ద్వితీయోపదేశ కాండంలో మనం దేవుని భక్తులమై ఉన్నామని మనకు మనం తెలిసి ఉండాలంటే ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. నీ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించవలెను, వాటిని గూర్చి మీరు జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని. అదండి, ఎవరి గురించి చెప్పుకుంటారు వీళ్ళు? వివేకం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారని అందరి గురించి చెప్పుకోరు. వాక్యం సెలవిస్తూ ఉంది, బయట ఉన్న మనుషులు, దేవుని ఎరగిన ప్రజలు, దేవుని యొక్క మార్గాన్ని తెలియనటువంటి మనుషులు, వీరు దేవుని వివేచన ఎరిగిన వారు, వీరు దేవుని యొక్క మాటలను తృణీకరించిన వారు, వీరు దేవుని మార్గంలో నడుస్తున్న వారు, వీరు తెలివి కలిగిన వారు, జ్ఞానవంతులు అనని ఎప్పుడు తెలుస్తుందట? వాక్యం అంటా ఉంది స్టార్టింగ్లో,
అదండి ఈ కట్టడలన్నిటినీ దేవుడు ఏ కట్టడలు అయితే మనకి పెట్టాడో, ఏ ఆజ్ఞలు అయితే మనకి పెట్టాడో, ఏ ఆలోచనలు అయితే మన ముందు ఉంచాడో మీరు గైకొని, అదండి దేవుడు చెప్పే మాటలు వినాలి. రెండోది అనుసరించాలి. అనుసరించగలిగినప్పుడు మనం వినిన దానికి ప్రతిఫలం ఉంటుంది. మనం విన్నాము అని అంటే బయట కూడా అందరు వింటున్నారు ఈ మాటలు, మనమే కాదు, వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక అవి కొనాలి కదా. వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఈ కట్టడలన్నిటినీ గైకొని అనుసరించవలెను. వాటిని గూర్చి విను జనము దృష్టికి అదే మీకు జ్ఞానము. ఈ గొప్ప జ్ఞానము, జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుంటారు. అదండి దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు వివరిస్తున్న ప్రతి ఆలోచన యావత్తును మనం వినినటువంటి వారమే కాదు, వాటిని బట్టి గైకొన్నటువంటి వారమై ఉంటే, వాటి పక్క నడుచుకున్నటువంటి వారమై ఉంటే, ఆ నడుచుకునేటువంటి మనల్ని బట్టి ప్రక్కన ఉన్న ప్రజలు అంటున్నారు, వీరు వివేకవంతులు, వీరు జ్ఞానవంతులు. ఇదిగో వీళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. రెండోది బయట లోకంలో కూడా వీరే కనబడుతూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ కనబడుతున్నారు, మరొక తిరణాల్లో కూడా వీళ్ళే కనబడుతూ ఉన్నారు. వీరు ఎక్కడ కనబడుతున్నారు, మరొక అన్ని ఆచారాల్లో కూడా వీరే కనబడుతూ ఉన్నారు. ఇదిగా దేవుడు కోరుకుంటుంది, మనం దేవుని మందిరానికి పోతున్నాం కనుక ఆ మందిరానికి పోయేటువంటి మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ జాగ్రత్తగా చూసుకునేటువంటి క్రమంలో మనలో వివేచన ఉండాలి. ఆ వివేచన ఎలా ఉంటుందంటే అది ఆజ్ఞలను అనుసరించిన వివేచన, దేవుని మాటలను అనుసరించిన వివేచన, ఆయన మాటలకు లోబడినటువంటి వివేచన మనలో ఉంటే ఖచ్చితంగా ప్రక్కన ఉన్న ప్రజలు అంటారు, వారే సాక్ష్యం ఇస్తారు, ఇదిగో ఈ ప్రజలు తెలివి కలిగిన వారు, ఈ ప్రజలు జ్ఞానవంతులు, వీరు తెలియగలిగిన వారు అనేటువంటి ఆలోచన ప్రక్క వారికి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.